హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కంటిన్యూగా పడుతోంది. ఉదయం నుంచి కురుస్తున్న వానలతో రోడ్లపై వరద నీరు నిలిచింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. షేక్పేట్, రాయదుర్గం, మాదాపూర్, హైటెక్ సిటీ, కేబుల్ బ్రిడ్జ్ రూట్లలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ దగ్గర వెహికల్స్ నెమ్మదిగా కదులుతున్నాయి. ఒక్కో కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే గంటల సమయం పడుతోంది. ఐటీ కారిడార్ లో వర్షం, ట్రాఫిక్ జామ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ట్రాఫిక్ మూవ్మెంట్ ఎలా ఉంది? మొంథా తుఫాన్ ఎఫెక్ట్ నగరంపై కూడా పడింది. దీంతో ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి సిటీ అంతటా కూడా కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్నాయి. మార్నింగ్ 5 o'clock నుంచే సిటీలో అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని చోట్లలో వర్షం కురుస్తూనే ఉంది. సో దీంతో రోడ్లపైకి నీళ్లు వచ్చి చేరాయి. సో ఈ ఆఫీస్ అవర్స్ అవడంతో, పీక్ అవర్స్ అవడంతో రోడ్లపైకి అందరు ఇప్పుడే ఆఫీసులకు కానీ, కాలేజీలకు, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళంతా ఈ టైంలోనే బయటికి వస్తుంటారు. సో ఆల్రెడీ రోడ్లపైన వర్షపు నీళ్ళు ఆగి ఉండడం, దీనికి తోడు వెహికల్స్ ఒకేసారి భారీగా రావడంతో సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్పెషల్లీ ఈ ఐటీ ఏరియాల్లో ఈ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, అలాగే జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ రూటు, ఎట్ ప్రజెంట్ మనం ఉన్నటువంటి టోలీ చౌక్కి నుంచి టువార్డ్స్ రాయదుర్గం మీదుగా గచ్చిబౌలి రోడ్డు, ఇదంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వెహికల్ మూమెంట్ అనేది చాలా స్లోగా సాగుతుంది. మనం చూస్తున్నాం కదా, ఇది యాక్చువల్గా ఈ టోలీ చౌక్కి నుంచి టువార్డ్స్ రాయదుర్గం మీదుగా హైటెక్ సిటీ లేకపోతే ఇటు కాజగూడ వెళ్ళే రూటు. సో ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ ఆఫీస్ అవర్స్ మార్నింగ్ 10-10:30 నుంచి 11 o'clock మధ్య ఉంటాయి. కాబట్టి వాళ్ళంతా ఇదే టైంకి రోడ్లపైకి వస్తారు. సో అందరూ ఒకేసారి రోడ్లపైకి రావడం, రోడ్లపైన నీళ్లు ఆగి ఉండడం, అలాగే స్లోగా వర్షం కూడా పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ముందున్నటువంటి ఫ్లైఓవర్ పైన కూడా ఒక 1 kilometer మేరగా, అటు షేక్పేట్ ఫ్లైఓవర్ మీద ఒక 1 kilometer మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న సిగ్నల్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ స్ట్రెచ్ మేర కూడా చాలా స్లోగా వెహికల్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక 4 kilometers ట్రావెల్ చేయాలంటే ఆల్మోస్ట్ 30 to 40 minutes టైం ప్రస్తుతానికి అయితే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి వెహికల్స్ అన్నీ వస్తాయి. వెహికల్స్ రాగానే కింది దిగగానే ఒకటి వాటర్ లాగింగ్ పాయింట్ ఉంది. సో ఆ వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద చాలా వాటర్ ఆగిపోయాయి. సో దీంతో వెహికల్స్ అక్కడ వెళ్లకుండా ఒక 2 vehicles వెళ్ళడానికి మాత్రమే స్పేస్ ఉంది. సో దీంతో వెహికల్ మూమెంట్ చాలా స్లోగా వస్తుంది. పైనుంచి స్పీడప్ వచ్చినా ఇక్కడికి ఫ్లైఓవర్ కిందికి వచ్చే వరకు మాత్రం వెహికల్స్ ఆగుతున్నాయి. సో ఈ మూమెంట్ అనేది లాస్ట్ 1 hour నుంచి, అంటే మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ట్రాఫిక్. ఇది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఆఫీసులకు వెళ్ళే వారికి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఈ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, అలాగే ఇటు కాజాగూడ ఈ ఏరియాల్లో ఎక్కువగా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళందరూ వెళ్ళాలంటే ఇటు టువార్డ్స్ మేదిపట్నం నుంచి కానీ, టోలీ చౌకీ నుంచి కానీ, లేకపోతే అటు మాసప్ ట్యాంక్, లక్డీ కపుల్ ఆ రూట్లో ఉన్న వాళ్ళంతా కూడా గచ్చిబౌలికి వెళ్ళాలంటే ఇదే రూట్లో వెళ్తారు. ఈవెన్ ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్ళు కూడా గచ్చిబౌలికి వెళ్ళాలంటే ఆ టువార్డ్స్ మలక్పేట్, కోటి, అలాగే లక్డీ కపుల్ మీదుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ రూట్లోనే వెళ్లాల్సి ఉంటుంది. సో వాళ్ళంతా ఇదే రూట్లో వెళ్ళే వాళ్ళకు ప్రస్తుతానికైతే ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. సో ఇక్కడే కాకుండా ఇటు ఐకియా జంక్షన్ నుంచి గచ్చిబౌలికి వచ్చే బయోడైవర్సిటీ జంక్షన్ వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ, అలాగే టువార్డ్స్ ఐకియా మీదుగా మళ్ళీ గచ్చిబౌలికి వచ్చే రూట్ ఉంటుంది. సో అది కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయింది. అటు ప్రగతి నగర్, నిజాంపేట్, ఆ కూకట్పల్లి ఏరియాలో ఎక్కువగా టెక్కీస్ ఉంటారు, ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళంతా పనిచేసేది టువార్డ్స్ హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ ఈ ఏరియాలో వాళ్ళ ఆఫీసెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే ఇదే ట్రాఫిక్లో రావాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. అలాగే ఇదే కాకుండా సెంట్రల్ సిటీలో కూడా అటు లక్డీ కపుల్ నుంచి టువార్డ్స్ పంజాగుట్ట వరకు కూడా ఫుల్ ప్యాక్ ఉంది. ఆ రూట్ అంతా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే అక్కడ మలక్పేట ఏరియాలో ఎల్బీ నగర్ నుంచి వచ్చే వెహికల్స్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చే వెహికల్స్ మలక్పేట దగ్గరికి రాగానే అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో సిటీలో ప్రస్తుతం మార్నింగ్ నుంచి కురుస్తున్న వర్షాలకైతే చాలా చోట్ల ఈ ట్రాఫిక్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు ఈ రోడ్డు పైన ఉన్న వాటర్ని క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ను కూడా ఇటు మానిటర్ చేస్తున్నారు. సో వెహికల్స్ ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ జరుగుతుందో సో అక్కడికి వెళ్ళి ఆ వెహికల్స్ అన్నిటిని కూడా ఆ వెహికల్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసే పనిచేస్తున్నారు. ఆ వాటర్ని మోటార్స్ పెట్టి ఇటు హైడ్రా టీమ్స్ ఎక్కడ వాటర్ లాగింగ్ ప్లేసెస్లో మోటార్స్ పెట్టేసి ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు.
సో అయినా కూడా వెహికల్ మూవ్మెంట్ ఎక్కువగా ఉండడంతో ఈ ట్రాఫిక్ అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో మనం చూస్తున్న ఈ ట్రాఫిక్ టువార్డ్స్ గచ్చిబౌలి దాకా ఇలాగే ఉంది. సో స్లో మూవ్మెంట్ అయితే సాగుతోంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఇది పీక్ అవర్స్. ఈ టైంలోనే ఐటీ ఆఫీసులకు వెళ్ళేవారు కానీ, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, స్కూళ్ళకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళంతా ఇప్పుడే వెళ్తారు కాబట్టి సో ఈ పీక్ అవర్స్ అవ్వడం, అలాగే కంటిన్యూస్గా వర్షం కురవడం, రోడ్లపైన నీళ్లు ఉండడం, సో ఈ రీజన్స్ తోటి ప్రస్తుతానికైతే సిటీలో ఎక్కువ మేరగా వెహికలర్స్ ట్రాఫిక్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాగే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, వాటర్ బోర్డు అధికారులు కూడా ఈ వర్షాలకు అలర్ట్ అయిపోయారు. సో ఎక్కడెక్కడైతే వాటర్ ఆగుతున్నాయో అక్కడ వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అలాగే ఈ వర్షం పడుతున్న టైంలో వెహికలర్స్ కూడా ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే ముందు ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూడండి. ఎందుకంటే చాలా ప్లేసెస్లో వాటర్ లాగింగ్ అయినది కాబట్టి మీరు రెగ్యులర్గా వెళ్ళే రూట్లో వెళ్దామంటే అక్కడ ట్రాఫిక్ ఉంటుంది. సో ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా మీకు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎక్కడ ఏ రూట్లో ఫ్రీ ఉంటుందో, ఏ రూట్లో ట్రాఫిక్ లేకుండా ఉంటుందో ఆ రూట్లో మీరైతే ప్రస్తుతానికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతానికి రోడ్లపైన అక్కడక్కడ గుంతలు ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ టూ వీలర్స్ స్పీడ్గా వెళ్ళకండి, చూసుకుంటూ వెళ్ళండి. వెహికల్ మూవ్మెంట్ అనేది ప్రస్తుతానికి స్లోగానే ఉన్న సిగ్నల్ పడగానే కొంతమంది ఇప్పటి వరకు ట్రాఫిక్లో ఆగి ఉన్నాం కదా అని వెంటనే స్పీడ్గా వెళ్ళాలని చూస్తారు. ఆఫీస్కి లేట్ అవుతుందని స్పీడ్గా వెళ్ళాలని చూస్తారు. కానీ రోడ్లపైన వాటర్ వచ్చేసాయి. వర్షపు నీళ్లు కంటిన్యూస్గా వర్షం పడుతుంది కాబట్టి వర్షపు నీళ్లు రోడ్లపైన ఉన్నాయి. సో గుంతలున్న ప్లేసెస్ వాటర్ కవర్ చేస్తుంది. సో మనకు అక్కడ గుంతలు ఉన్నట్టు కనిపించదు. సో మీరు స్పీడ్గా వెళ్తే ఈ వర్షపు నీళ్ళలో బైక్ స్కిడ్ అయి కింద పడే అవకాశం ఉంది కాబట్టి మీరు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి. సో అని ప్రస్తుతానికైతే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ ఐటీ ఎంప్లాయీస్ కూడా ఒకవేళ వీలైతే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చూడండి. ఎందుకంటే ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ రేపు మార్నింగ్ వరకు మన హైదరాబాద్ పైన కూడా ఉండే అవకాశం ఉంది. రేపు మార్నింగ్ వరకు కూడా వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఐటీ అధికారులు, ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీకు ఒకవేళ ఆప్షన్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి. రెగ్యులర్గా వచ్చే ఈ ట్రాఫిక్లో వచ్చి ఇబ్బందులు పడకండి అని కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. శ్రవంతి.